హాయ్ హలో 21 డేస్‌లో ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవాలి అనే మన యొక్క కోర్స్‌లో ఫ్రీ కోర్స్‌లో ఈరోజు డే 4 అనేది చూస్తున్నాం. తప్పనిసరిగా ఈ డే 4 అనేది చూడండి. ఎందుకంటే ఇవి టెన్సెస్. టెన్సెస్ అనేది మీరు నేర్చుకుంటే 100% ఇంగ్లీష్ అనేది మీరు మాట్లాడగలరు. సో, దీంట్లో మనం తెలుసుకుంటున్నాం. లాస్ట్ డే 3లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ కోసం మనం తెలుసుకుంటున్నాం. అసలు ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటి? దీనిని మనం డైలీ ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు చూద్దాం. సో, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు పేరులోనే. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూ అంటే జరుగుతూ ఉందని. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులన్నిటిని మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తాం. సో, చాలా సింపుల్. మీరు పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని యొక్క అర్థం మీకు క్లియర్‌గా మీకు తెలుస్తుంది. సో, దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత యామ్, ఈజ్, ఆర్ అనేది మనం ఉపయోగించాలి. తర్వాత వెర్బ్ అనేది ఉపయోగించాలి. దానికి ఇంగ్ ఫార్మ్ ఐఎన్‌జీ ఇంగ్. సో, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో మాత్రమే ఇంగ్ ఫార్మ్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. సో, ఈ విధంగా దీని యొక్క ఫార్ములా అనేది ఉంటుంది. సో, ఇంకొక విషయం ఏంటంటే మీకు డే 5 అనేది చాలా తొందరగా కావాలనుకుంటే డే 5 అని నాకు కమెంట్ చేయండి. సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుస్తుంది. నేను ఇంకా చాలా త్వరగా చేయటానికి డే 5 అనేది ప్రయత్నిస్తాను. సో, దీంట్లో మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ చూడండి ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది. సో, నేను మీకు ముందే చెప్పాను కదా! ఏదైతే జరుగుతూ ఉన్న పనిని మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తాం. సో, అలాగే హి ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఇట్ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. సో, మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే డెఫినెట్‌గా కమెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. సో, అలాగే ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ రెయినింగ్ హెవీలీ ఔట్‌సైడ్ బయట వర్షం అనేది చాలా ఎక్కువగా పడుతూ ఉంది అని చెప్పేసి. సో, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద బస్ నేను బస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే జరుగుతూ ఉన్న పని. సో, అలాగే యు ఆర్ డ్రైవింగ్ టూ ఫాస్ట్ నువ్వు చాలా వేగంగా బండి నడుపుతూ ఉన్నావు అని చెప్పేసి. ఐ యామ్ ఈటింగ్ ఏ మ్యాంగో నేను ఒక మ్యాంగో అనేది తింటూ ఉన్నాను. సో, ఈ విధంగా ఏదైతే మనం ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని ఉంటుందో దానిని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో మనం చెప్తూ ఉంటాం. సో, మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసే ముందు ద గుడ్ న్యూస్ ఏంటంటే మన పీడిఎఫ్ బుక్ అనేది ప్రైస్ తగ్గించి 99కి మనం ఇస్తున్నాం. దాని యొక్క మీకు ఈ పీడిఎఫ్ బుక్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను ఈ బుక్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు పంపిస్తాను. సో, అదే విధంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ మెటీరియల్ మొత్తం ఈ బుక్‌లో ఉంటుంది. సో, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. సో, అలాగే చిల్డ్రన్ ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ద స్కూల్ పిల్లలు పాఠశాలకు సిద్ధం అవుతూ ఉన్నారు అని చెప్పేసి. వి ఆర్ హ్యావింగ్ లంచ్ ఎట్ నూన్ మేము మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్నామని చెప్పేసి. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ పిల్లలు ఇంటి వెనుక మైదానంలో ఆడుతూ ఉన్నారు. సో, ఏం లేదు చాలా సింపుల్. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులన్నింటినీ మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తుంటాం. సో, అలాగే హి ఈజ్ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్ అతను పరీక్ష కోసం చదువుతూ ఉన్నాడు. షీ ఈజ్ టీచింగ్ ఆన్‌లైన్ క్లాసెస్ ఆమె ఆన్‌లైన్ క్లాసెస్ అనేది బోధిస్తూ ఉంది. షీ ఈజ్ డాన్సింగ్ ఎట్ ద పార్టీ ఆమె పార్టీలో డాన్స్ అనేది చేస్తూ ఉంది. సో, ఇంకా అలాగే ఐ యామ్ గోయింగ్ టు మూవీ టునైట్ నేను మూవీకి వెళ్తూ ఉన్నాను ఈరోజు రాత్రి. సో, ఈ విధంగా ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పనులన్నింటినీ మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తూ ఉంటాం. సో, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఇప్పటి వరకు మనం పాజిటివ్స్ చూసాం. మరి నెగెటివ్స్ అనేవి ఎలా ఉంటాయి? నెగెటివ్స్ ఎలా చెప్పాలి? సో, ఇక్కడ చూడండి ఇందాక చెప్పిన సేమ్ ఫార్ములా సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇక్కడ మనం నాట్ ఎన్ఓటీ నాట్ అనేది యాడ్ చేసాం. ప్లస్ వి1 ఇన్ఫార్మ్ ఆబ్జెక్ట్. సెంటెన్స్‌లో నాట్ అనేది యాడ్ చేయడం ద్వారా మొత్తం మనం సెంటెన్స్‌ని నెగెటివ్‌గా మార్చవచ్చు. సో, ఇక్కడ చూడండి ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతున్నానని. సో, మనం ఏం యాడ్ చేసాం? నాట్ అనేది యాడ్ చేసాం. ఐ యామ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నేను క్రికెట్ ఆడటం లేదు. షీ ఈజ్ నాట్ కుకింగ్ ఫుడ్ ఆమె భోజనం వండటం లేదు. దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ వాళ్ళు టీవీ చూడటం లేదు. యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ మీరు నా మాట వినడం లేదు. హి ఈజ్ నాట్ రీడింగ్ ఎ బుక్ అతను పుస్తకం చదవటం లేదు.
హీ ఈజ్ నాట్ వేరింగ్ ఎ జాకెట్. అతను జాకెట్ ధరించటం లేదు. ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ. నేను నీతో రావటం లేదు. ఐఎమ్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ గేమ్. నేను ఈ ఆటలో పాల్గొనడం లేదు. హీ ఈజ్ నాట్ స్టడింగ్. అతను చదవటం లేదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్. ప్రభుత్వం సౌకర్యాలు అందించటం లేదు. సో ఈ విధంగా మనం నాట్ అనేది యాడ్ చేయడం ద్వారా వీటికి నెగిటివ్స్ అనేది సింపుల్గా క్రియేట్ చేయవచ్చు. సో ద లాస్ట్ వన్, దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఎలా అడగాలి, మనం ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయాలంటే ఎలా చేయాలి. ఏదైతే మనం యామ్, ఈజ్, ఆర్ అని చెప్పేసి హెల్పింగ్ వర్బ్స్ని వాడుతున్నామో వాటిని తీసుకొచ్చి సెంటెన్స్ ముందు పెడితే అదే క్వశ్చన్. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఈజ్ షీ మేకింగ్ బ్రేక్ఫాస్ట్. ఆమె అల్పాహారం తయారు చేస్తుందా. యాక్చువల్ సెంటెన్స్ ఏంటంటే షీ ఈజ్ మేకింగ్ బ్రేక్ఫాస్ట్, అంటే ఆమె అల్పాహారం లేదా బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేస్తుంది. సో మనం ఏం చేసాం, ఈజ్ అనేది తీసుకొచ్చి ముందు పెట్టాం. ఈజ్ షీ మేకింగ్ బ్రేక్ఫాస్ట్. ఆమె అల్పాహారం తయారు చేస్తుందా. ఈజ్ హీ గోయింగ్ టు కాలేజ్. అతను కాలేజ్కి వెళ్తున్నాడా. ఆర్ యూ డూయింగ్ హోంవర్క్. మీరు హోంవర్క్ చేస్తున్నారా. ఆర్ యూ స్టడీయింగ్ వెల్. మీరు బాగా చదువుతున్నారా. వేర్ ఆర్ యూ లర్నింగ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నారు. సో వీటికి ముందు మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి పెట్టచ్చు. వేర్, వెన్, హౌ, ఈ విధంగా పెట్టి కూడా మనం వీటిని ఉపయోగించవచ్చు. సో ఇప్పటి వరకు మనం పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్స్ అయితే చూసాం. సో ఇదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే మన వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. లేదా మీకు 1, 2, 3 వీడియోలు, డే 1, డే 2, డే 3 వీడియోలు మీకు కావాలనుకుంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి, నేను వాటి యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.